హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 46వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, అందరూ ఆ పేజీలు తీసుకోండి. దశమ స్కందము 46వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి మనం ఈరోజు మన చర్చ కంటిన్యూ చేద్దాము. నచాస్య కర్మ వాలోకే సదా సన్మిశ్రయోనిషు క్రీడార్థం సోపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే. శాంత్ కుమారి మాతాజీ. సత్ అసత్తు మిశ్ర జీవజాతులలో జన్మకు కారణమగు కర్మ ఏదీను ఈ జగత్తులో అతనికి లేదు. అయినను లీలానుభూతి కొరకు సాధుపురుషులకు భక్తులను రక్షించుట కొరకు అతడు స్వయముగా అవతరించును.
సత్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్ క్రీడాన్నతీతోపి గుణై సృజత్యావతి హంత్యజ. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో పేజీ ప్రభుజీ? మాతాజీ 51. జీ లక్ష్మీ మాతాజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శ్రీదేవి మాతాజీ, మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. సత్వరజస్తములనడి త్రిగుణములకు అతీతుడయ్యును ఆ నిర్గుణ భగవానుడు లీలగా ఆ గుణములతో సాంగత్యమును స్వీకరించును. ఆ విధముగా అజుడగు దేవదేవుడు సృష్టి స్థితి లయకార్యముల కొరకు ప్రకృతి గుణములను ఉపయోగించును. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. లోకవత్ లీలా కైవల్యం. ఈ లోకవాసి అయిన చందమున భగవానుడు తన ఆధ్యాత్మిక లీలను వనరించును. అవి బ్రహ్మసూత్రము 2.1.34 నందు తెలుపబడినది. హరే కృష్ణ. భగవానుడు ఎవరి ఏడ పక్షపాతము చూపకపోయినను, ఎవరి ఏడ వ్యవహారము చేయకపోయినను ఈ జగత్తులో మనకు సుఖదుఖములు గోచరించుచుండును. కారణం గుణ సగ్నోస్య అని భగవద్గీత 1.33.22 ఎందు తెలుపబడినది. వివిధ గుణములతో సంపర్కమును గోరినప్పుడు దాని పరిణామమును తప్పక స్వీకరింపవలసి వచ్చును. భగవంతుడు మనకు ప్రకృతి క్షేత్రము నొసగగా దానిలో మనము మన స్వేచ్ఛను వినియోగించుకొనుచుందుము. మూర్ఖులకు జనులు భగవంతునికి చెందిన ప్రకృతిని కొల్లగొట్టుటకు యత్నించి ఆ దేవదేవుని మోసపుచ్చడి యత్నములను చేయుటయేగాక కర్మ ఫలమును అనుభవింపునప్పుడు కూడా తమ దుష్కృత్యములను భగవంతుని నిందింతురు. భగవానుని ఏడ అసూయాగ్రస్తులైన వారి సిగ్గుమాలిన స్థితి ఇట్లుండును. హరే కృష్ణ. యదా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యాతీవ మహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తే వాహందియా స్మృతః. రాజేశ్వరి మాతాజీ. మ్యూట్ చేసుకొని మ్యూట్ లో ఉన్నారు రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రభు దండోత్ ప్రణామాలు. గిరగిర తిరుగుతున్నట్టి వ్యక్తికి భూమి తిరుగుతున్నట్లుగా గోచరించినట్లు మిథ్యాహంకార ప్రభావితుడైన వాడు వాస్తవమునకు తన మనసే కార్యమును చేయుచున్న తాను కర్తగా భావించును. భాష్యం రాసించిన శ్రీల ప్రభాదుల వారికి జై. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు దీనిని పోలినట్టి భావమును ఇట్లు పలికిరి. గుణ సంపత్కరము వల్లనే మనకు సుఖ దుఃఖములు కలిగినప్పటికీ భగవంతుడే వాటికి కారణమని మనము భావింతుము. హరే కృష్ణ. యువాయోరేవ నైవాయమాత్మజో భగవాన్ హరిః సర్వేషాం ఆత్మజో హ్యాత్మా పితా మాతా స ఈశ్వరః. దృష్టం శ్రుతం భూతభవద్భవిష్యత్ స్థాస్నోశ్చరిష్ణోర్మహదల్పకం చ వినాచ్యుదాత్వా స్తుతరం న వాచ్యం స ఏవ సర్వం పరమాత్మభూతః. సుబ్రహ్మణ్య ప్రభుజీ 2 శ్లోకాలు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ.
దేవదేవుడొక హరి నిక్కముగా కేవలం మీరిరువురికే పుత్రుడు కాడు, పైగా భగవంతుడగు అతడు ఎల్లరకు పుత్రుడు, ఆత్మ తల్లి తండ్రి అయి ఉన్నాడు. 43 వినినది కాని కననిది కాని భూత వర్తమానములందు గాని భవిష్యత్తునందు గాని జంగమ స్థావరములందు గాని ఘనమైనది గాని అల్పమైనది గాని ఏదీను శ్రీకృష్ణుడు లేకుండా అస్తిత్వమును కలిగి ఉండదు. పరమాత్ముడు గనక నిజముగా అతడే సర్వస్వమై ఉన్నాడు. భాష్యము. శ్రీ ఉద్ధవుడు నందయశోదలను మరింత తాత్విక స్థాయికి తీసుకొని వచ్చి వారి దుఃఖమును క్షమింపచేయుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వము, అతడే సమస్తమునందున్నవాడు కనుక విశుద్ధ భక్తులు సదా అతనితోనే కలిసి ఎందురని ఉద్ధవుడు వివరించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏవం నిశాసా భ్రువతోర్వ్యతీతా నందస్య కృష్ణానుచరస్య రాజన్ గోప్య సముత్థాయ నిరూప్య దీపాన్ వాస్తూన్ సమాభ్యచ్య దదీన్యమంతన్ తాదీపదీప్తైర్మణిభిర్విరేచు రజ్జుర్వికర్షాద్భుజకంకణస్రజః చలన్నితంబాస్తనహారకుండలా త్రిషాత్కపోలారుణకుంకుమాననా. చంద్ర మాతాజీ 44వ శ్లోకం అనువాదం చదవండి. రాధమ్మ మాతాజీ 45వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. రాజా శ్రీకృష్ణ దూత ఆ రీతిగా నందునితో సంభాషించుతుండగా రాత్రి సమయము గడిచిపోయింది. అంతటా వ్రజగోపికలు నిద్ర నుండి మేల్కొని దీపములను వెలిగించి పూజాకారములను పూర్తి చేసి పెరుగును చిలుక నార్మించారు. హరే కృష్ణ ప్రభుజీ. కంకణ యుద్ధమగు చేతులతో కవ్వపుత్రాడును లాగుచుండగా వ్రజగోపికలు దీపకాంతితో ప్రకాశించే మణికాంతులతో శోభిల్లిరి. వారి పిరుదులు స్తనములు కంఠాభరణములు చలించసాగినవి. కుంకుమరాగ రంజితమగు వారి ముఖమండలములు కపోలములందు ప్రస్ఫురితమగు కుండల కాంతులచే దేదీప్యమానముగా వెలుగుచుండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే గనక ఈ విధంగా యశోదమాత ఏడుస్తూ ఉంటే గనక చూసాం మనం. సో నిన్న మనకి ఏం జరిగింది అంటే కనుక ఆయన ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ, ఉద్ధవుడు వీళ్ళిద్దరికీ కూడా కొంచెం భగవత్ తత్వాన్ని చెప్పి వాళ్ళ యొక్క విరహాన్ని తగ్గించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నమాట. సో ఆయన ఏం చెప్తూ ఉన్నారు, సో నారాయణుడు అందరి జీవులకు కూడా గురువైనటువంటి నారాయణుడు ఆయన పట్ల మీరు ఇంత ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఎంతో గౌరవించదగినటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఎంతో గౌరవించాలి, మిమ్మల్ని ఎంతో పొగడాలి అని చెప్పిన తర్వాత ఇంకేం చెప్తున్నారు ఆయన రకరకాల అవతారాల్లో ఉంటారు, ఆయన అందరి హృదయాల్లో కూడా పరమాత్ముడు కింద ఉంటారు. ఆయనకి ఎవరు కూడా మిత్రులు ఎవరు ఉండరు, శత్రువులు ఎవరు ఉండరు. సో కృష్ణుడు త్వరలోనే వచ్చి మీ వ్రజానికి వచ్చి తల్లిదండ్రులకి సంతోషం కలగజేస్తాడు. కృష్ణుడు మీకు అక్కడ కంసుడి దగ్గర నుంచి, కంసుడిని చంపిన తర్వాత నందమహారాజా మీకు మాట ఇచ్చారు కదా, ఇక్కడ ఉన్నటువంటి నా బంధువులకు అందరికీ కూడా కొన్ని రోజులు నేను సంతోషాన్ని కలగజేసిన తర్వాత మళ్ళీ నేను వ్రజానికి తిరిగి వత్తును అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను తప్పకుండా ఆయన నిజం చేస్తారు. సో అప్పుడు అందుకోసం అని చెప్పి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి బాధపడవద్దు, కృష్ణుడు త్వరలోనే మిమ్మల్ని మీకు దర్శనం ఇస్తారు. కానీ ఏంటంటే కనుక ఆయన అందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఆయన విరాజమానుడై ఉన్నాడు. ఆయన లేనటువంటి ప్రదేశము లేదు. ఆయనకి తల్లి గాని తండ్రి గాని సంతానం గాని బంధువులు గాని ఎవ్వరూ లేరు.
సో ఆయనకి భౌతికపరమైనటువంటి కల్మషాలు ఏవి కూడా అంటుకోవు. ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు గాని, అయిష్టమైనటువంటి వాళ్ళు గాని, ఉత్తములు గాని, అధములు గాని ఎవరు లేరు. ఆయన గౌరవవాంఛ అనేటువంటిది ఏది ఉండదు. కానీ ఆయన అందరికీ కూడా గౌరవాన్ని వసుగుతాడు. ఆయన సత్వగుణ రజోస్తమ గుణాలకి అన్నిటికీ కూడా ఆయన అతీతుడైనా సరే, ఆయన ఆ యొక్క త్రిగుణాలలోకి వచ్చినట్లు వచ్చి ఆయన లీలలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనందరికి కూడా ఏమిటి, ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, మన యొక్క కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమిటి, మనం చేసుకున్నటువంటి కర్మలే. దాని మూలంగానే మనకి కష్టాలన్నిటికీ కూడా కారణమవుతూ ఉన్నాయి. సో ఆయన మీకొక్కడికే ఆయన కుమారుడు కాదు, ఎంతో మంది గొప్ప భక్తులందరికీ కూడా ఆయన పుత్రుడు, ఆత్మ, తల్లి, తండ్రి అయి ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, రకరకాలుగా యొక్క భగవత్ తత్వాన్ని అంతా కూడా నందుడు, యశోద వీళ్ళిద్దరితో కూడా మాట్లాడుకుంటూ ఆ విధంగా చర్చించుకుంటూ కృష్ణుడి గురించి మాట్లాడుకుంటేసరికి ఏమైపోయింది, ఆ రోజు రాత్రి పూర్తయిపోయింది. ఇంకా తెల్లవారుజామున అయిపోయింది అనమాట. సో ఆ రోజు రాత్రి పూర్తి అయిపోయింది. ఇంకా తెల్లవారుజామున అయ్యేసరికి ఇంకా బ్రజగోపికలు అందరూ కూడా నిద్రలోంచి లేచి దీపాలు వెలిగించి వాళ్ళ పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళకి పొద్దున్నే ఉంటుంది కదా, పెరుగు చిలకడము, ఆవు పాలు తీయడం, ఇవన్నీ పనులు ఉంటాయి కదా వాళ్ళకి. ఆ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతూ ఉన్నారనమాట. నిమగ్నం అయిపోతూ ఉంటే కనుక అక్కడ పొద్దున్న పూట కూడా వాళ్ళు ఇంకా చీకటిగా ఉంటుంది కదా కొంచెం, వాళ్ళు తెల్లవారుజామున లేచిపోయేవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో. సో అప్పుడు దీపాలన్నీ వెలిగించేవాళ్ళు. ఆ దీపాల్లో ఏంటంటే కనుక వాళ్ళు వేసుకున్నటువంటి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా మణికాంతులతోటి శోభిల్లిని అన్నమాట. సో అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కృష్ణుడు గురించి పాటలు పాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు కృష్ణుడి యొక్క లీలల గురించి అందరూ పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చేయడం మూలంగా కృష్ణుడు వాళ్ళకి దూరంగా ఉన్నట్లు అనిపించినా సరే, కృష్ణుడి గురించి గానం చేస్తూ ఉండడం మూలంగా, గానం చేసిన దాన్ని శ్రవణం చేస్తూ ఉండడం మూలంగా వాళ్ళకి ఏమనిపిస్తుంది, కృష్ణుడు మా దగ్గరే ఉన్నాడు అన్నంతగా వాళ్ళకి ఉపశమనం కలుగుతూ ఉందన్నమాట. సో ఆ శబ్దం అంతా కూడా కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి అమంగళాన్ని అంతటిని కూడా పోగొట్టింది అనమాట. ఈలోపు ఏమైంది, ఈ విధంగా వాళ్ళందరూ కూడా పాడుకుంటూ చేసుకుంటూ ఉంటే మెల్లగా సూర్యుడు ఉదయించడం జరిగింది అనమాట. సో మనం చెప్పుకున్నాం కదా, సో ఎప్పుడైతే కనుక ఉద్ధవుడు వచ్చారో ఇప్పటికీ చీకటి పడిపోయింది. గోధుల వేళకి ఎంటర్ అయ్యారు ఆయన. సో నందమహారాజు ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. అప్పుడు ఎవరికి కూడా ఇక ఉద్ధవుడి రథం వచ్చినట్లు ఎవరికి తెలియదు అనమాట. సో మరుసటి రోజు ఉదయం అయిన తర్వాత బయట చూశారు. సో మనం కూడా అలాగే చూస్తూ ఉంటాం కదా, ఎవరింటికైనా సరే మన పక్కింటి వాళ్ళకి కానీ ఎవరింటి దగ్గర బయట కారు ఆగుంది అనుకోండి. సో మనం అనుకోండి ఎవరు వచ్చారు, పక్కింటికి చుట్టాలు ఎవరైనా వచ్చారా ఏంటి, చాలా మంది వచ్చారా ఏంటి, పెద్ద కారు వచ్చింది, ఏదో చిన్న బైక్ అయితే పట్టించుకోం, కానీ పెద్ద కారు వస్తే కనుక పట్టించుకుంటాం కదా, ఎవరో చుట్టాలు వచ్చారు, సిటీ నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు అనుకుంటాం కదా. అలాగే ఇక్కడ చూస్తే కనుక అక్కడ ఉద్ధవుడు వేసుకుని వచ్చినటువంటి బంగారపు రథం ఉంది అక్కడ. ఆ రథం నందమహారాజు ఇంటి ముందు ఆగి ఉంది అనమాట. సో ఆగి ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అప్పుడు అనుమానం వచ్చింది, ఎవరిది రథం, ఎవరు వచ్చారు ఈ రథంలో అనుకుని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారన్నమాట. సో మనం ఎంతవరకు చదువుకున్నాం, 45 వరకు పూర్తయింది కదా మంది. ప్రభుజీ 45 పూర్తయి. ఉద్గాయతీనామరవిందలోచనం ప్రజాంగణానాం దివమస్పృశధ్వని దద్నాశ్చ నిర్మంధన శబ్దమిశ్రితో నిరస్యతే యేన దిశామమంగళం భగవత్యుదే సూర్యనందద్వారవ్రజకస దృష్ట్వా రథం సౌతకంభం తస్యాయమితి చాబ్రువన్. ప్రభావతి మాతాజీ 2 శ్లోకాలు అనువాదించారు భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. బ్రజవనితులు అరవిందలోచనుడకు శ్రీకృష్ణుని మహిమలను గొంతెత్తి బిక్కరగా గానం చేయగా వారి కీర్తనము దదిమందన
శబ్దంతో కలిసి ఆకాశమునకు ఎగసి అన్ని దిక్కుల్లో అమంగళములను నశింపజేసినవి. భాష్యము. గోపికలు శ్రీకృష్ణ తలంపులో పూర్తిగా లగ్నమై అతని సన్నిధిని అనుభవించుచుండిరి. అందువలన వారు ఆనందముగా గానం చేయగలిగిరి. 47. సూర్యదేవుడు ఉదయించగా వ్రజవాసులు నందమహారాజు ఇంటి ముంగట సువర్ణ రథమును గాంచిన వారు ఇది ఎవరిది అని పలుకుసాగిరి. అక్రూరా ఆగత కిం వా యక్కం స్యార్థ సాధక ఏన నీతో మధుపురీం కృష్ణా కమలలోచనః కిం సాధ్యయిష్యత్మ్యస్మా బిర్భర్తు ప్రీతస్య నిష్కృతిం తతశ్రీణాం వదంతీనాం బుద్ధవోద్గాత్కృతాహ్నికా. మాతాజీ 2 శ్లోకాలు అనువాదం భాషించండి. హరే కృష్ణ ప్రభుజీ. 48, 49, 47, 48. 48, 49 మాతాజీ. కమలలోచనుడగు శ్రీకృష్ణుని మధురకు కొనిపోయి కంసుని కోరికను తీర్చినట్టి అక్రూరుడు తిరిగి వచ్చినాడేమో. భాష్యం. గోపికలు కోపంతో ఈ మాటను పలికింది. 49. తాను చేసిన సేవ చేయి సంతుష్టునైనట్టి ప్రభువుకు ఇతడు మన మాంసం ద్వారా పిండ ప్రదానం చేయనున్నాడా ఏమి అని ప్రజవనితలు సంభాషించుచుండగా ప్రాతకాల కృత్యములను పూర్తి చేసుకునే ఉద్ధవుడు అచ్చటకు వచ్చెను. భాష్యం. అక్రూరుడు శ్రీకృష్ణుని గొనిపోయినప్పుడు గోపికలకు కలిగిన తీవ్రమగు నిరాశను ఈ శ్లోకం నుండి వెల్లడి చేయుడు. కానీ ఆకస్మికంగా అర్థించిన అతిథి ఉద్ధవుడని తెలిసినంతటా వారికి ఆశ్చర్యం కలుగునున్నది. శ్రీమద్ భాగవతం నందలి ఉద్ధవుని బృందావన దర్శనము అను దశమ స్కందములోని 46వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హరే హరే. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క రథాన్ని వాళ్ళు చూసారో వాళ్ళకి చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే కనుక ఇదివరకు కూడా అటువంటి బంగారు రథాన్ని వేసుకుని ఎవరు వచ్చారు? అక్రూరుడు వచ్చాడు. అక్రూరుడు వచ్చి ఏం చేశాడు? మా ప్రియతమైనటువంటి కృష్ణుడిని మా అందరి దగ్గర నుంచి కూడా దూరం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ అక్రూరుడు ఇంకోసారి వచ్చాడేమో. మొన్న ఆల్రెడీ మా దగ్గర నుంచి కృష్ణుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకేం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు? ఇంకా ఏం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు? సో మమ్మల్ని కూడా ఇంకా చంపేసి మా పిండ ప్రదానం చేయడానికి కూడా వచ్చాడేమో ఇంకా అని చెప్పి కోపంగా ఉన్నారనమాట. అక్రూరుడి మీద వాళ్ళు అంతటి కోపంతో ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా. సో ఆ విధంగా వాళ్ళు కోపడుతూ వాళ్ళు అనుకుంటూ ఉంటే కనుక అక్కడికి ప్రాతకాల కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఉద్ధవుడు అక్కడికి రావడం జరిగింది అనమాట. ఉద్ధవుడిని చూశారనమాట. చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరి కొత్త అతిథి ఎవరో వచ్చారు, కొత్త ఆయన ఎవరో వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో ఇక్కడతోటి ఒక అధ్యాయం పూర్తవుతుంది. సో తర్వాతి అధ్యాయము 47వ అధ్యాయము భ్రమర గీత అనేటువంటి అధ్యాయం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు ఆ అధ్యాయ సారాంశంలోనూ మొదటి 3 పారాగ్రాఫ్లు చదవండి. నాగం సునీత మాతాజీ మీరు తర్వాతి 2 పారాగ్రాఫ్లు 4, 5 పారాగ్రాఫ్లు. ప్రసన్న మాతాజీ మీరు 5, 6, 4, 5, 6, 7 ప్రసన్న మాతాజీ. సుభరత్నం మాతాజీ చివరి 2 పారాగ్రాఫ్లు. హరే కృష్ణ ప్రభుజీ. భ్రమర గీత. శ్రీకృష్ణుని ఆదేశముపై ఉత్తముడు ఆ దేవదేవుని సందేశము గోపికలకు తెలియజేసి వారిని ఓదార్చి పెదప మధురకు తిరిగి వెడలుట ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. పీతాంబరమును ధరించిన వాడు, ఆకర్షణీయమగు కర్ణకుండలములను దాల్చిన వాడు, కమలనయుడగు ఉత్తమునిగా ఉంచినంతటా అతడు కృష్ణున్నే పోలియుండుట పట్ల బ్రజభామలో విస్మృతులయ్యింది. ఇతడెవరు అని తలచుచు
నారతనిని సమీపించి వారతనిని సమీపించి చుట్టూ చేరిరి. కృష్ణుడే అతనిని పంపి ఉండవచ్చునని ఎరిగినంతటా తమతో అతడు రహస్యముగా సంభాషింపగలుగునట్లుగా వారు అతనిని ఏకాంత ప్రదేశమునకు తీసుకొని వెడలిరి. అంతటా గోపికలు తాము కృష్ణునితో వనరించిన లీలలను తలచుకొని వారై సాధారణ లోక మర్యాదను సిగ్గును విడిచి బిగ్గరగా రోధించిరి. ఒక గోపిక శ్రీకృష్ణుని సాంగత్యమునే గంభీరముగా ధ్యానించుచు తన ఎదుట ఒక భ్రమరమును గాంచి దానిని కృష్ణదూతగా కల్పించుచు భ్రమరమును పలు పుష్పములు చెంతకు వెడలినట్లు శ్రీకృష్ణుడు రజగోపికలను త్యజించి ఇతర వనితల ఎడ అనురాగమును పెంచుకొనినాడు అని పలికెను. ఈ ప్రకారము ఆ గోపిక తన దుర్భాగ్యమును సవతుల సౌభాగ్యమును గురించి పలుకుచు శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలనే కీర్తింపదొడగెను. శ్రీకృష్ణుడు తమను వదిలిపెట్టినను తాను మాత్రము క్షణకాలమైనను అతనిని స్మరణము విడిచిపెట్టజాలనని పిదప ఆమె ప్రకటించాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని పునర్దర్శనమునకై ఆరాట పడుచున్నట్టి రజగోపికలను ఉద్ధవుడు ఓదార్చుటకు యత్నించెను. కృష్ణ సేవకులుగా నగుటకు సాధారణ జనులు పలు పుణ్యకార్యములను తప్పక చేయవలసి ఉండును. కాని ఓ గోపికలారా, మీరెంతటి భాగ్యవంతులనగా తన ఎడ అత్యుత్తమ మగు భక్తితో శ్రీకృష్ణుడు మిమ్ము అనుగ్రహించినాడు అని వివరించి ఉద్ధవుడు కృష్ణ సందేశమును వారికి వినిపించెను. శ్రీకృష్ణుడు తెలియజేసిన దానిని పలుకుచు ఉద్ధవుడు, నేను పరమాత్ముడను, సర్వులకు పరమాశ్రయుడను. నా శక్తి చేతనే నేను విశ్వము యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేయుదును. నేను నిజముగా మీకు ప్రీతముడను. అయినను నా ఎడ మీ ఆకర్షణను వృద్ధి చేయుటకు నా స్మరణమును తీవ్రతరము కావించుటకు మిమ్ము విడిచితిని. ప్రియుడు దూరముగా నున్నప్పుడు స్త్రీ తన మనస్సును అతని అందే సతతము సంలగ్నము చేయుట తెలిసినది కదా. నా నిరంతర స్మరణముచే శీఘ్రమే మీరు నా సాంగత్యమును బడియగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. పిదప గోపికలు ఉద్ధవుని ఇట్లు అడిగి, కంసుడు ఇప్పుడు మరణించినాడు కనుక తన పరివారంతోనూ మధురాపుర శ్రేణతోనూ కూడి శ్రీకృష్ణుడు సుఖముగా ఉన్నాడా? మాతో జరిపిన రాసవృత్యాది లీలలను అతడు ఇంకనూ స్మరించునా? గ్రీష్మతాపముచే ఎండిగట్టి అరణ్యములకు ఇంద్రుడు వర్షంతో తిరిగి జీవనం నొసగినట్లు శ్రీకృష్ణుడు మాకు పునర్దర్శనం మొసగి ఆనందమును కలుగుజేయునా? యాగము వలననే పరమసుఖము కలుగునని ఎరిగినప్పటికీ శ్రీకృష్ణుని పొందడి ఆశను మేము విడవజాలుకున్నాము. ఏలయన వ్రజభూమి అంతయు ఇంకను శ్రీకృష్ణ పాదపద్మ జీవితమై ఉండి అతని మంద గమనమును ఔదార్య పూర్ణమగు హాసమును మధుర వాక్కులను మాకు స్మృతికి తెచ్చుచున్నవి. ఇవన్నీ మా హృదయములను హరించినవి. గోపికలు ఈ రీతిగా పలికిన వారే, ఓ గోవింద, నీవు వచ్చి మా దుఃఖమును హరింపుము అని కొంపెత్తి కీర్తించిరి. పిదప ఉద్ధవుడు పలికిన అనున్నయ వాక్కులచే విరహతాపము నశించగా వారు అతనిని శ్రీకృష్ణునికి అభిన్నిగా అర్చించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉద్ధవుడు వ్రజమండలమునందే పలు మాసములు వసించి వ్రజవాసులకు పలు రీతుల కృష్ణ స్మృతిని కలిగించుచు ఆనందము నొసగిని. కృష్ణుని ఎడ గోపికలు గల ప్రేమను గాంచిన పరమ సంతుష్టుడై ఉద్ధవుడు ఇట్లు పలికెను. శ్రీకృష్ణుని అనన్య ప్రేమ స్థాయికి చేరిన వారే ఈ గోపికలు తమ జన్మను ధన్యము అనర్చుకునిరి. నిజముగా బ్రహ్మ అయినను వీరితో పోల్చినచో అల్పుడే. రాసలీలల యందు శ్రీకృష్ణుడు తన బాహువులచే ఆలింగనము చేసుకొనగా గోపికలకు లభించిన అనుగ్రహము ఆ దేవదేవుని వక్షస్థలము సదా విరాజమానమై ఉండేది లక్ష్మీదేవికి కూడా లభించలేదు. అయినచో ఇక ఇతర స్త్రీలను గురించి తెలుపునదేమున్నది? గోపికలు పాదపద్మములు ధూళి సోకెడి గుల్మము లేదా లతగా జన్మించినను ధన్యుడుననియే తలుతును. చివరికి ఉద్ధవుడు మధురకు తిరిగి పోవుటకు నందాది గోపుల ఆజ్ఞలుగా నడిగెను. నందుడు అతనికి పలు ఉపహారము నొసగి సదా శ్రీకృష్ణుని స్మరించడి శక్తి నొసగమని ప్రార్థించెను. మధురకు తిరిగి వచ్చినంతటా ఉద్ధవుడు నందమహారాజు పంపిన కానుకలను కృష్ణ బలరాములకు ఉగ్రసేనునికి వసగి వ్రజమునందు తనకు కలిగిన అనుభవమునంతటిని వారికి వివరించెను. హరే కృష్ణ. శ్రీ సుఖం వాచ
తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియః ప్రలంబ బాహుం నవకంజలోచనం పీతాంబరం పుష్కరమాలినం లసన్ ముఖారవిందం పరిమృష్టకుండలం సువిస్మితాకోయమపి వ్యదర్శనా కుతశ్చ తస్యాచ్యుత వేషభూషణ ఇతి స్మ సర్వా పరివారతమోత్తమశ్లోకపదాంబుజాశ్రయం. ప్రసన్న మాతకి చెప్పము. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. దీర్ఘమగు బాహువులు కలిగిన వాడు, అప్పుడే వెరపూసిన కనువుల వంటి కన్నుల గలవాడు, పీతాంబరము పద్మమాలను ధరించిన వాడు, సముద్రములమగు కుండలములతో వెలుగొండేది ముఖార విందము వాడు అగు కృష్ణ సేవకుని గాంచినంతటా బ్రజగోపికలు విస్మితులైరి. ఈ సుందర పురుషుడెవడు? ఎతడి నుంచి వచ్చినాడు? ఇతడెవరిని సేవించును? ఇతడు శ్రీకృష్ణుని వస్త్రాభరణములను దాల్చినాడే అని పలుకుతూ ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణుని పాదపద్మములే ఆశ్రయముగా కలిగిన ఉద్ధవుని గోపికలందరూ ఉత్సాహంతో పరివేషించింది. హరే కృష్ణ. ప్రశ్రయేణ వనతా సుసంస్కృతం సవ్రీడహాసే క్షణసూనృతాదిభిః రహస్య పృచ్ఛన్నుపవిష్టమానసే విజ్ఞాయ సందేశహరాం రమాపతే. శివలీల మాతాజీ అనువాదం భాష్యం. వినయపూర్వకముగా తమ శిరములను వంచి గోపికలు లజ్జాహాసే క్షణములతోనూ ప్రియవాక్కులతోనూ ఉద్ధవుని సముచితముగా అర్చించిరి. అతనిని రమాపతి యగు కృష్ణుని సేవకునిగా గుర్తించినందున వారతనిని ఏకాంత ప్రదేశమునకు గొనిపోయి సుఖాసీనుని కావించి ఇట్లు ప్రశ్నించదొడిగిరి. భాష్యము. శ్రీకృష్ణుని చెంత నుండి దూత వచ్చుటను గాంచినంతటా పతివ్రతలగు గోపికలు మిగుల ఆనందించిరి. అద్వితీయ రాండ్రగు గోపికలు తమ ప్రియుడగు కృష్ణుని తప్ప అన్యమేదియును తలచజాలరని బృందావనవాస సమయములో ఉద్ధవుడు ఎరుగనున్నాడు. జానీమస్త్వాం యదుపతే పార్షదం సముపాగతం భర్త్రేహా ప్రేషితా ప్రిత్రో భవాన్ ప్రియా చికీర్షయా అన్యథా గోవ్రజే తస్య స్మరణీయం న చక్ష్మహే స్నేహానుబంధో బంధూనాం మునేరపి సుదుస్త్యజః. శాంతి మాతాజీ. హరే కృష్ణ. గోపికలు పలికిరి, నీవు యదుపతియగు శ్రీకృష్ణుని పార్షదుడవనియు తన తల్లిదండ్రులకు ప్రేమను చేకూర్చగోరడి నీ ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఇచ్చటకు వచ్చితివనియు మేమెరుగుదుము. హరే కృష్ణ. లేనిచో ఈ గోవ్రజమునందు అతడు స్మరింప యోగ్యమైనదని భావించడిది అన్యమేదియును మాకు గోచరించుట లేదు. నిజముగా బంధువుల ఎడ అనురాగ బంధమును తెంచుకొనుట మునికైనను దుష్కరము కదా. థ్యాంక్ యూ ప్రభు. అన్వేష్యర్థ్యాకృతా మైత్రీ యావదర్ధ విడంబనం కుంభే స్త్రీషు కృతా యద్వా సుమనస్వియ షట్పథై. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, మహాలక్ష్మి మాతాజీ భాష్యంలో రెండో పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. కుటుంబ సభ్యులు కానట్టి ఇతరుల ఎడ
చూపడి స్నేహము స్వార్థ ప్రేరితమై ఉండును. కనుక అట్టి కపట ప్రవర్తన కేవలము ప్రయోజనం నెరవేరు వరకే కొనసాగును. అటువంటి స్నేహము పురుషులు స్త్రీల యందు లేదా భ్రమరములు పుష్పముల యందు చూపడి ఆసక్తి వంటిది. భాష్యం. మనోహరిణులకు స్త్రీలు పుష్పముల వలె సౌందర్యమును, సుగంధమును, కోమలత్వమును, ఆకర్షణను కలిగి ఉందిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇచ్చట వివరించిరి. భ్రమరములు ఒక పుష్పం యొక్క మకరందమును కేవలం ఒకమారు గ్రోలి దానిని విడిచి వేరొక దాని చెంతకు వెడలినట్లు చెప్పలురగు పురుషులు సుందరులు అంకిత భావము కలవారునగు స్త్రీలను విడిచి అన్య సుఖములను ఆపేక్షింతురు. తమ హృదయములను పూర్తిగా శ్రీకృష్ణునికే అర్పించినట్టు గోపికలు ఇట్టి స్వభావమును నిరసించుతున్నారు. గోపికలు తమ సౌందర్యమును కేవలము శ్రీకృష్ణుని ఆనందము కొరకే ప్రదర్శింపకోరిరి. ఇప్పుడు విరహ వేదనలో వారు తమతో అతడు నెరిపిన స్నేహ ఉద్దేశ్యమును ప్రశ్నించుతున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. ఇవి అన్నీను భగవంతుని దివ్యలీలలు. శ్రీకృష్ణ భగవానుడు గోపికలు ఆధ్యాత్మిక ప్రేమ కలాపములలో నెలకొనినట్టి పూర్ణ ముక్తాత్ములు. దీనికి విరుద్ధముగా మన నామాత్ర ప్రేమ కలాపములు ఆధ్యాత్మిక జగత్తునందలి పరిపూర్ణ ప్రేమ సంబంధమునకు వికృత ప్రతిబింబము వంటివి. కనుక కామము, లోభము, మదము మున్నగ వానిచే కలుషితమై యుండును. ముక్త పురుషుల వలె గోపికలు నిశ్చయముగా శ్రీకృష్ణుడు ఇట్టి నిన్ను గుణములకు శాశ్వతముగా దూరమైనట్టు వారు. వారి గాఢమగ ప్రేమ వ్యవహారములు కేవలము అనన్య భక్తి ప్రేరితములై ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నిస్త్వం త్యజంతి గణికా అకల్పం నృపతి ప్రజా అధీత విద్యా ఆచార్యం ఋత్విజో దత్త దక్షిణం ఖగావీతాఫలం వృక్షం ఉక్త్వా చాతిథయో గృహం తత్వం మృగాస్తధారణ్యం జారా భుక్త్వా రతాం స్త్రియం. విజయలక్ష్మి ఆఫీస్ 2 శ్లోకాలు. హరే కృష్ణ. 7, 8 ప్రభు. 7, 8. అవును మాతాజీ. వేశ్యలు ధనహీనుడగు పురుషుని, ప్రజల అసమర్థుడగు రాజుని, విద్యార్థులు తమ విద్యాభ్యాసమును పూర్తి కావించినంతటా గురువును పురోహితులు తమకు యజ్ఞార్థము దక్షిణ నొసగవానిని పరిత్యజించురు. ఫలహీనమైన వృక్షమును పక్షులు భుజించిన పిమ్మట గృహమును ఫలహీనమైన వృక్షమును పక్షులు భుజించిన పిమ్మట గృహమును అతిథులు దగ్ధమైనట్టి అరణ్యమును జంతువులు అనురక్తురాలయున్నను భోగించిన పిదప స్త్రీని ప్రియుడు వదిలివేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే రథం ఆగిన తర్వాత రథాన్ని చూసారు వాళ్ళు. చూసిన తర్వాత రథాన్ని చూసిన తర్వాత అప్పుడే ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని వచ్చినటువంటి అక్కడ ఉద్ధవుడు కనిపించాడు అన్నమాట. ఉద్ధవుడు ఎలా కనిపించాడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఉద్ధవుడు ఏం చేస్తాడైనా శ్రీకృష్ణ భగవానుడు మాలిన్యం అన్నమాట. సో ఆయన వదిలేసినటువంటివన్నీ కూడా, కృష్ణుడు వదిలేసినటువంటి దండలు, కృష్ణుడు వేసుకుని అంతకు ముందు రోజు వదిలేసుకున్నటువంటి బట్టలు, ఆ తర్వాత కృష్ణుడు అంతకు ముందు రోజు చేసుకున్నటువంటి కర్ణకుండలాలు, ఆభరణాలు, అవన్నీ కూడా ఎవరు వేసుకుంటారు? ఉద్ధవుడు వేసుకుంటాడు. అవన్నీ కూడా అంతటి భక్తుడు అనమాట కృష్ణుడు. అవన్నీ వేసుకోవడానికి ఆయనకి లైసెన్స్, పర్మిషన్ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఉద్ధవుడు ఎలా ఉన్నాడు? ఆయన ఇంచుమించు ఉద్ధవుడి యొక్క రూపం కూడా కృష్ణుడు లాగానే ఉంటుంది అన్నమాట. ఎలా అయితే వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను చతుర్భుజ నారాయణ రూపం లాగే ఉంటుంది కదా సారూప్యముక్తి వచ్చినట్లు, అలాగే ఉద్ధవుడికి కూడా ఇంచుమించు కృష్ణుడు లాగానే ఆయన కూడా చాలా అందంగా ఉన్నాడు అన్నమాట. ఎలా ఉన్నాడు? అప్పుడే విరబూసినటువంటి కళ్ళు, కలువల్లాగా ఉన్నటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఆయనకి బాహువులు ఎలా ఉన్నాయి? చాలా దీర్ఘంగా ఉన్నాయి. సో పీతాంబరం ధరించాడు ఆయన, పద్మమాలను వేసుకున్నాడు ఆయన. సో మంచి కుండలాలు కూడా ధరించాడు. సో వాళ్ళందరూ కూడా చూసి, కృష్ణ సేవకుడిని చూసి గోపికలందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట.
సో ఈ అందమైనటువంటి పురుషుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతని యొక్క యజమాని ఎవరు? ఎవరిని సేవిస్తూ ఉన్నాడు? చూస్తే కనుక ఇవన్నీ కూడా కృష్ణుడు వేసుకునేటువంటి బట్టలే కదా, ఇవన్నీ కూడా వస్త్రము, ఆభరణాలు ఇవన్నీ కూడా కృష్ణుడివే కదా. అవన్నీ కూడా ధరించి వచ్చాడు ఈయన. ఎవరైనా అనుకునే వాళ్ళు చర్చించుకుంటూ కృష్ణుడి యొక్క పాద పద్మాలని తలుచుకుంటూ వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారనమాట. ఎవరి దగ్గరికి వచ్చారు? ఉద్ధవుడి దగ్గరికి వచ్చారనమాట. సో ఉద్ధవుడిని చక్కగా వాళ్ళందరూ కూడా, ఎవరినైనా నువ్వు, ఎవరండి మీరు అని చెప్పి మొత్తం అంతా కూడా ఆయన గురించి అంతా కూడా తెలుసుకున్న తర్వాత, చక్కగా ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయనకి అర్చించిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఏమర్థమైంది? కృష్ణుడు మా కోసము ఒక దూతను పంపించాడు. కృష్ణుడు మా కోసము, ఆ తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించడానికి ఆయన ఏం చేశాడు? ఒక మెసెంజర్. ఆ రోజుల్లో అంటే ఫోన్లు అవన్నీ ఉండేవి కాదు కదా. ఎవరైనా ఒక వ్యక్తికి ఏమైనా చెప్పాలంటే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా చెప్పించేవారు. సో వాళ్ళని ఏమంటారు? మెసెంజర్, దూత అంటారు అన్నమాట. సో అలాగా కృష్ణుడు మా గురించి దూత కింద, ఈయన కృష్ణుడి యొక్క దూత కింద వచ్చారు అని అంటే కనుక వెంటనే వాళ్ళకి అర్థమైంది, కృష్ణుడు మా కోసం కూడా ఏదో ఒక సీక్రెట్ సందేశం మా కోసం పంపించి ఉంటాడు ఆయన. ఆ సీక్రెట్ సందేశం ఇక్కడ అందరి ముందు కూడా చెప్పడం కుదరదు అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారు? వెంటనే ఉద్ధవుణ్ణి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు అన్నమాట. ఉద్ధవుని కూర్చోబెట్టి గోపికలు అతనితోటి ఇలాగా మాట్లాడుతూ ఉన్నారనమాట. నువ్వు యదుపతి అయినటువంటి కృష్ణుడి యొక్క పార్షదుడు అని చెప్పి మాకు తెలుసు. ఆయన ఏం చేశారు? మిమ్మల్ని పంపించి ఉండవచ్చు. ఆయనకు తల్లిదండ్రులు అయినటువంటి నంద, యశోదలకి ఇద్దరికి కూడా ఆనందం కలిగించడం కోసం అని చెప్పి మిమ్మల్ని పంపించారు. ఆయన యొక్క ఆజ్ఞ మేరకు మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి మాకు తెలుసు. సో ఇంకా ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఇక్కడ స్మరింపయోగ్యమైనటువంటిది ఏది కూడా మాకు కనపడట్లేదు. సో బంధువుల యొక్క అనురాగాలని కూడా మేము తెంచేసుకున్నాం. మేము గొప్ప గొప్ప మునులకు కూడా చాలా అతి కష్టమైనటువంటి బంధువులు, మిత్రులు, వాళ్ళ పట్ల అనురాగం అవన్నీ కూడా మేము పోగొట్టేసుకున్నాం. సో మా యొక్క కుటుంబం పట్ల ఉండేటువంటి ఆసక్తిని కూడా మేము పోగొట్టేసుకున్నాం. ఎందుకంటే కనుక కుటుంబ సభ్యులు చూపేటువంటి స్నేహం ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా ఏదో ఒక స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అదేదో ప్రయోజనం నెలకొనే వరకే ఆ యొక్క సంబంధం కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్త్రీ పురుషుల మధ్య సంబంధము భ్రమరాలు పుష్పాల మధ్య ఉండేటువంటి సంబంధం లాగా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటే, పుష్పాలు విరిచినంతసేపు కూడా ఒక భ్రమరం వస్తుంది, దాంట్లో తేనె తీసుకుంటుంది, మళ్ళీ తేనె తీసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తుంది? ఇంకొక పుష్పానికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆ పుష్పాన్ని వదిలి వెళ్ళిపోయిందండి, ఇక మళ్ళీ రాదు ఆ పుష్పానికి ఇంకా. అలాగే వేశ్యలు కూడా ఏం చేస్తారు? డబ్బు లేనటువంటి పురుషుడిని వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. తర్వాత వాళ్ళని లోపలికి కూడా రానివ్వరు. ప్రజలు కూడా ఏం చేస్తారు? రాజు అసమర్థుడు అనుకోండి, వాడిని కూడా ప్రజలు కూడా పట్టించుకోరు. తర్వాత విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత శిష్యులు కూడా ఏం చేస్తారు? గురువుని కూడా పెద్దగా ఏం పట్టించుకోరు ఇంకా. అదే విధంగా పురోహితులు కూడా ఏం చేస్తారు? పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దక్షిణ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన గురించి ఏమైనా పట్టించుకుంటారా? వాళ్ళు కూడా ఏమి పట్టించుకోరు. అలాగే ఏం చేస్తాయి? పక్షులు కూడా పళ్ళు లేనటువంటివి, ఆకులు లేనటువంటి వృక్షాలను ఏమైనా పట్టించుకుంటాయి? వాటి దగ్గర కూడా అవి వెళ్ళవు. తర్వాత భుజించిన తర్వాత గృహానికి, అతిథులకు గృహానికి వీళ్ళు కూడా, బంధువులు కూడా వెళ్ళరు. తర్వాత అరణ్యం కాలిపోయింది అనుకోండి, జంతువులు కూడా ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడవు. అలాగే స్త్రీ అనురక్తురాలు అయిన తర్వాత ప్రియుడు కూడా ఏం చేస్తాడు? స్త్రీని వదిలిపెట్టేస్తాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే బాధపడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. గోపికలు, కృష్ణుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడా ఏమిటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారనమాట. ఇతి గోప్యో హి గోవిందే గతావాక్కాయ మానసాం కృష్ణదూతే సమాయాతే ఉద్ధవే త్యక్తలౌకికాః గాయంత్యా ప్రియకర్మాణి రుదంత్యశ్చ గతక్రియః తస్య సంస్మృత్య యాని కైశోరబాల్యయో. సుశీలమ్మ చదవండి.
మనోవాక్యములు పూర్తిగా గోవిందునికి అంకితమైనట్టి గోపికలు ఆ విధంగా పలుకుతూ కృష్ణదూత ఉద్ధవుడు తమ చరిత్రకు అర్థించినందున సమస్త కర్మలను విడిచిరి. తమ ప్రియతముడు శ్రీకృష్ణుని బాల్య కైశోర లీలలనే నిరంతరము స్మరించుచు కీర్తించుచు వారు సిగ్గు విడిచి బిగ్గరగా రోధించింది. భాష్యము. చిన్నప్పటి నుండి గోపికలు శ్రీకృష్ణుని ఎడ పూర్తి ప్రేమను కలిగి ఉందని బాల్యయోహ అను పదము ఇచ్చట సూచించుతున్నది. ఆ విధముగా తమ ప్రేమను ఇతరులకు తెలుపుటకు సాంఘిక మర్యాద కాకపోయినప్పటికీ బాహ్య భావనలను మరచి గోపికలు కృష్ణదూతయ్య ఉద్ధవుని ఎదుట రోధించింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయంతి కృష్ణ సంగమం ప్రియ ప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్. సుశీల మాతాజీ మీరు అనువాదము ఆ తర్వాత ఆ శ్లోకం ఉంది కదా చివరి వరకు వేద చరా మాంస విభావనై వరకు చదవండి. తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు చదివేశారుగా. సో హరిత మాతాజీ చదివారు ఇప్పుడే. మాతాజీ నేను చదివామండి ప్రభుజీ, వేరే వాళ్ళకి చదివారా మీరిద్దరు? అయితే వద్దు. హరిత మాతాజీ పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. మనోవాక్కాయములు పూర్తిగా గోవిందునికి అంకితమైనట్టి గోపికలు ఆ విధముగా పలుకుచు కృష్ణదూతయగు ఉద్ధవుడు తమ చెంతకు అరుదించినందున సమస్త కర్మలను విడిచిరి. తమ ప్రియతముడగు శ్రీకృష్ణుని బాల్య కైశోర లీలలనే నిరంతరము స్మరించుచు కీర్తించుచు వారు సిగ్గు విడిచి బిగ్గరగా రోధించిరి. అది కాదు ప్రభుజీ, అది చదివేశాను నేను. 11th మాతాజీ. 11th మాతాజీ. కదండి ఆ శ్లోకం కింద దాకా చదవమన్నారు ఒకరిని, పక్కదే అవునవును 11th చదవండి. కృష్ణునితో తన పూర్వ సాంగత్యమును ధ్యానించుచున్నట్టి ఒకనొక గోపిక ఎదుట ఒక భ్రమరమును గాంచి దానిని తన ప్రియునిచే పంపబడిన దూతగా కల్పించి ఇట్లు పలకసాగిన. భాష్యము. రాధారాణి ఈ శ్లోకంలో కాచిత్ అనగా ఒకనొక గోపిక అని సూచింపబడినది. ఈ గోపిక రాధారాణియేనని ధృవపరచుటకు శ్రీల జీవ గోస్వామి అగ్నిపురాణం నుండి ఈ క్రింది శ్లోకములను ఎత్తి చూపిరి. గోప్యః ససృచ్చు ఋషసి కృష్ణానుచరముందవం హరిలీలా విహారాం చ తత్రైకాం రాధికాం వినా రాధా తద్భాన సంలీనా వాసనాయ విరామిత సఖీభిః సాభ్యదాచ్యుద్య విజ్ఞాన గుణజృంభితం విజ్యాంతే వాసినాం వేద చరమాంశ విభాసవైః. ప్రాతకాలమున గోపికలు శ్రీకృష్ణుని లీలను గురించి వినోద క్రీడలను గురించి కృష్ణానుచరుడగు ఉద్ధవుని అడిగిరి. కృష్ణ చింతనలో మునిగిన రాధారాణి ఒక్కతే ఆ సంభాషణలో పాల్గొనలేదు. వ్రజవాసులచే పూజింపబడు ఆమె పిదప తన సఖీజనము మధ్యన నిలిచి ఇట్లు పలికెను. ఆమె పలుకులు విశుద్ధ దివ్య జ్ఞాన పూర్ణములై ఉండి వేదముల చరమాంశమును వెల్లడి చేయుచుండెను. అంతే మాతాజీ. హరే కృష్ణ పద్మిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వేదస్య సర్వే రహమేవ వేద్య. సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను నేను అని భగవద్గీత 15వ అధ్యాయంలో 15వ శ్లోకముందు శ్రీకృష్ణుడు పలికెను. కృష్ణుని తెలుసుకొనుట అనగా కృష్ణుని ప్రేమించుటయే. ఆ విధంగా రాధారాణి స్వీయ ఉపమానం ద్వారా వాక్కుల ద్వారా ఆ దేవుని ఎడ తనకు గల పరమ ప్రేమను వెల్లడి గావించెను. అగ్ని పురాణం ఉండే పైన తెలిసిన శ్లోకములను ఉదాహరించిన శ్రీల జీవ గోస్వామి నృసింహతాపాని ఉపనిషత్తు పూర్వఖండము 2.4 నుండి కూడా ఎం సర్వదేవా నమంతి ముముక్షవో బ్రహ్మవాదినశ్య. సమస్త దేవతలు ముముక్షులు దేవదేవునికి నమస్కరింతురు అనే మంత్రమును తెలిపిరి. మనము దీనిని తప్పగా అనుసరించవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. గోప్యం వాచ మధుపాకితవో బంధో మా స్పృంసాగ్రీం సపత్న్యా
ఉచా విలూలితామాలా కుమాస్మశ్రుభిర్నః వహతు మధుపతిస్తన్మా నీనానాం ప్రసాదం యదు సదసి విడంబ్యం యస్య దూతా త్వమీదృక్. లక్ష్మీ పార్వతి మాతజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. గోపిగా పలికెను, ఓ మధుపమ, దుర్జన మిత్రమ, నీ మీసములతో నా పాదములను స్పృశింపకుము. సవతి కుచముల యందు నలిగినప్పుడు శ్రీకృష్ణుని మాటలకు అంటుకొనిన కుంకుమ రాగము వాటికి అంటినది. శ్రీకృష్ణుడు మధురాపుర వనితలకే సుఖము నొసగగాక. నీ వంటి దూతను పంపినవాడు యదు సభలో నిక్కముగా అపహాస్యమునకు గురియగును. భాష్యము. శ్రీల రాధారాణి మధుపము మందలించుచు పరోక్షముగా శ్రీకృష్ణుని మందలించుచున్నది. మధుపము ఆమె కృష్ణ దూతగా కల్పించుకొనినది. ఈ భ్రమరమును ఆమె మధుపమ పుష్పముల నుండి మకరందము గ్రోలినది అనియు శ్రీకృష్ణుని మధుపతి అనియు సంబోధించినది. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ, మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత శ్రీలక్ష్మి మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. ఈ శ్లోకము రాబోవు 9 శ్లోకములు ప్రేయసి పలికెడి 10 రకములకు ఉద్వేగ పూర్వకమగు వాక్కులకు ఉదాహరణములు కాగలవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఈ శ్లోకము ప్రజల్ప గుణములను వివరించును. దీనిని శ్రీల రూప గోస్వామి ఉజ్వల నీలామణి గ్రంథము 14.182 నందు ఈ క్రింది శ్లోకములలో వర్ణించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అసూయేర్ష్యామదయుజాయో వధీరణ ముద్రయా ప్రియాస్య కౌసలోద్గారః ప్రజల్పః సతు కీర్త్యతే. ప్రేసి యొక్క అనాదర భావ ప్రకటముతో కూడిన వివేక శూన్యతను చూపెడి మాటలే ప్రజల్పము. అది అసూయ, ఈర్ష్య, మదము కలిగిన భావములో పలుకబడును. కైతవ బంధో అను పదము అసూయను, సపత్న్య మొదలుకొని నహ వరకు గల పద్యపాదము ఈర్ష్యను, మా స్పృశాంగ్రిం అను పద సముదాయము మదమును, వహతు మొదలుకొని ప్రసాదం వరకు గల పద్యపాదము అనాదరమును సూచించగా, యదు సదసి మొదలుకొని పద్యాంతము వరకు గల పద్యపాదము రాధారాణియడ శ్రీకృష్ణుడు చూపిన వివేకహీనమైన వ్యవహారమును నిందించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరును తెలిపిరి. హరికృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, గోపికలు ఇంకా ఉద్ధవుడు వచ్చారు కాబట్టి అప్పుడు దాకా వాళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. వాళ్ళందరూ కూడా వాటిని కూడా వదిలిపెట్టేశారు. సో అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, తమ ప్రీతముడు అయినటువంటి కృష్ణుడి యొక్క బాల్య కైశోర లీలల్ని స్మరించుకుంటూ వాళ్ళు గట్టిగా కీర్తిస్తూ వాళ్ళు ఏం చేశారు, సిగ్గు విడిచి గట్టిగా ఏడవడం మొదలు పెట్టారనమాట. కృష్ణుడిని అంతలాగా వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మిగతా గోపికలందరూ కూడా ఎవరి చుట్టూ చేరారు, అందరూ కూడాను ఉద్ధవుడు చుట్టూ చేరారు. చేరి ఉద్ధవుడు గురించి వాళ్ళు రకరకాల ప్రశ్నలన్నీ కూడా వేస్తూ ఉన్నారనమాట ఉద్ధవుడిని వాళ్ళు. సో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఉద్ధవుడిని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో అలా ప్రశ్నిస్తూ ఉంటే కనుక అందరూ ఉద్ధవుడు చుట్టూ చేరారు, కానీ ఒక గోపిక మాత్రము ఉద్ధవుడి దగ్గరికి రాలేదు. ఆవిడ ఏం చేస్తుంది, అక్కడే ఉన్నటువంటి ఒక భ్రమరముతోటి ఆవిడ మాట్లాడుతుంది. ఆ గోపిక ఎవరి గోపిక అంటే కనుక మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. సో జీవగోస్వామి చెప్తూ ఉన్నారు, ఎవరావిడ, రాధారాణి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో రాధారాణి ఒక్కతే ఆ యొక్క సంభాషణలో పాల్గొనలేదు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఉద్ధవుడి చుట్టూ చేరారు, ఆయన పూజించారు, కానీ రాధారాణి మాత్రము వెళ్ళలేదన్నమాట.
సో కృష్ణుని తెలుసుకోవడం, కృష్ణుని ప్రేమించడమే అని చెప్పి ఏం చేస్తారు రాధారాణి నిరూపించారు అన్నమాట. సో గోపిక ఇప్పుడు ఏం చేస్తుంది యొక్క భ్రమర గీత అనేటువంటి 10 శ్లోకాలు మనకి మొదలవుతాయి అన్నమాట. 12వ శ్లోకం నుంచి మొత్తం 10 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ఆ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలో ఎవరు రాధారాణి అన్నమాట. గోపిక చెప్తూ ఉంది, ఏం చెప్తుంది, ఓ యొక్క మధుపమ అంటే కనుక 9 అన్నమాట. సో 9 తోటి మాట్లాడుతుంది. మధుపమ దుర్దనం ఇచ్చమా, నీ మీసములతో నా పాదములను స్పృశింపకము, సవతి కుచముల యందు నలిగినప్పుడు కృష్ణుని మాలకు అంటుకొనిన కుంకుమ రాగము వాటికి అంటినది. కృష్ణుడు మధురాపుర వనుదితలకే సుఖమునొసుగుగాక, నీ వంటి దూతను పంపినవాడు యదు సభలో నిక్కముగా పరిహాస్యమునకు గురియగును. సో ఈవిడ ఏం చేస్తుంది, రాధారాణి ఇండైరెక్ట్ గా ఉద్ధవుని ఉద్దేశించి సంభాషిస్తూ ఉంది అనమాట. ఇండైరెక్ట్ గా 9 చూపించి సంభాషిస్తూ ఉంది అనమాట. సో అందులో రకరకాలైనటువంటి భావాలు అంతా కూడా ప్రకటించడం జరిగిందనమాట. ప్రజల్ప గురించి, అసూయ, ఈర్ష్య, మదము, సో ఈర్ష్య, ఆ తర్వాత ఇంకా ప్రసాదము, ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో రాధారాణి ఏ విధంగా ఇక భ్రమర గీత చెప్పింది అనేటువంటిది మనము రేపు కంటిన్యూ చేద్దాం. అది ఏం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మొదలు పెడితే కనుక అది మనకి పూర్తవదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.